నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా రామోజీరావు సంస్మరణ సభ. దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులు, రామోజీరావు సేవలను గుర్తు చేసుకున్న ప్రముఖులు. పలు రంగాల్లో సేవలందించిన వ్యక్తిగా రామోజీరావును ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. తనకు ఫలానా పని చేయాలని ఎప్పుడూ అడగలేదన్న చంద్రబాబు, విలువల కోసం బతికారు, ప్రజల కోసం పోరాటం చేశారు అని వెల్లడి. నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరు నాన్నగారు సూచించారన్న కిరణ్. అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా మారాలనే ఆకాంక్ష. సంస్మరణ సభకు హాజరైన వారికి నమస్సులు తెలిపిన కిరణ్. సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం పొడిగింపు 6 నెలలు పొడిగిస్తూ డీఓపీటీ ఉత్తర్వులు. ప్రభుత్వానికి సమాచారం పంపిన కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ. నెల్లూరు కేంద్ర కారాగారానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి తరలింపు. పోలీసు బందోబస్తు మధ్య పిన్నెల్లిని తరలించిన జైలు అధికారులు. ఈవీఎం ధ్వంసం, ఎన్నికల అల్లర్ల కేసుల్లో నిన్న పిన్నెల్లి అరెస్ట్. కల్కి సినిమా వేళ థియేటర్ల వద్ద అభిమానుల సందడి. వరల్డ్ వైడ్ గా దాదాపు 10,000కు పైగా స్క్రీన్స్ లో విడుదల. థియేటర్ల దగ్గర బాణాసంచా కాలుస్తూ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్. మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులు ఉన్నారన్న రేవంత్, ప్రతిపక్షాలు మంత్రులు లేరని ఆరోపిస్తున్నారని మండిపాటు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో అరుదైన దృశ్యం. కారు డ్రైవ్ చేస్తూ కనిపించిన కేసీఆర్. డాక్టర్ల సలహా మేరకు సొంతంగా కారు నడిపించిన గులాబీ బాస్. 10 ఏళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందన్న రాష్ట్రపతి. పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు వెల్లడి. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని వెల్లడి. ఇవి ఇప్పటివరకు ఉన్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.